ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. చక్కగా మీరు స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు. అన్నిటికీ మించి మీకు కలిగేటువంటి అనుమానాన్ని అడుగుతున్నారు. ఇంకా ప్రధానంగా ఈ కంటెంట్ని మీ సర్కిల్స్తో, మీ ఫ్రెండ్స్తో, మీ కుటుంబ సభ్యులతో అందరితో షేర్ చేసుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. పోతే ఈ కార్యక్రమంలో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. పెళ్లి కళ రావాలంటే ఏం చేయాలి? ఈ పెళ్లి కళ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ పెళ్లి రోజు అనేది చాలా ముఖ్యమైన రోజు. అయితే ఒక బాణం ముందుకు వెళ్ళాలంటే ధనుసుని చాలా వెనక్కి లాగాలి. అలాగా పెళ్లి రోజు మీరు కళగా కనిపించాలంటే ఒక నెల రోజుల ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు, ఈ పద్ధతులు, వీటన్నిటినీ తెలుసుకుందాం. ఎందుకంటే ప్రతి వాళ్ళ లైఫ్లో కూడా ఈ మ్యారేజ్ అనేది ఒక ఇంపార్టెంట్ ఘట్టం, ఒక మధురమైన ఘట్టం ఇంకా చెప్పాల్సి వస్తే. అందుకే ప్రతి వాళ్ళు కూడా ఆ పెళ్లి రోజున ప్రత్యేకంగా కనిపించాలని చాలా చాలా కోరుకుంటారు. అందరికంటే ముఖ్యంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ పెళ్ళి ఎవరు అంటే పెళ్లి కూతురే. కాబట్టి పెళ్లి కూతురు మొత్తం పెళ్లిలో చాలా ప్రత్యేకంగా కనిపించాలి. కాబట్టి కనిపించాలంటే ఏదో అప్పటికప్పుడు అయిపోదు. దానికోసం మామూలుగా చాలామంది ఏం చేస్తారంటే చాలా రకాల బ్యూటీ ట్రీట్మెంట్లు ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉంటారు. అయితే అలాగా స్పెసిఫిక్గా ప్రత్యేకంగా ఇంకా చెప్పాలంటే చుక్కల్లో చందమామలాగా కనిపించాలంటే అప్పటికప్పుడు బ్యూటీ క్లినిక్కి వెళ్తే సరిపోదు. 1, 2 కాదు, ఇలాగ కనీసం ఒక 4 వారాల ముందు నుంచి మీరు జాగ్రత్తలు తీసుకుంటే, అంటే మీ సౌందర్యం మీద మీరు కాస్త శ్రద్ధ పెడితే, అప్పుడు వీక్ బై వీక్ ప్రతి వారానికి కొన్ని మార్పులు చేసుకుంటూ ఉంటే సరిగ్గా పెళ్లి రోజున మీరు అమేజింగ్గా కనిపిస్తారు. అంటే ఒక తారకలాగా మెరిసిపోతారు, ఒక స్టార్ లాగా. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీక్ బై వీక్, ఈ వివరాలు తెలుసుకుందాం. మొట్టమొదట 4 వారాల ముందు నుంచి మీరు ఇక దీనికోసం కసరత్తు మొదలు పెట్టాలి. అంటే పెళ్ళి ఫిక్స్ అవుతుంది, ఫలానా రోజు అండ్ డేట్ అనుకుంటారు. అని అనుకున్న తర్వాత అప్పుడు ఒక 4 వారాలు, కనీసం ఒక 4 వారాల ముందు నుంచి మీరు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. కాస్త ఎక్కువ తక్కువైన టైము కనీసం ఇలాగ 4 వీక్స్ ఉండేటట్లు చూసుకోవాలి. అంటే అప్పుడు ఏమవుతుంది అంటే మీకు క్రమక్రమంగా ఇప్పుడు చిన్నగా తుంపర్లు పడుతూ ఉన్నాయనుకోండి, నేల బాధ అడుస్తుంది. టకటక జడివాళ్ళలాగా పడింది అనుకోండి, నేల తడవదు. అలాగా ఫ్రమ్ డీప్ ఇన్సైడ్, అంటే మీరు లోపల నుంచి అందంగా కనిపించాలంటే కనీసం 4 వారాలు ముందు నుంచి స్టార్ట్ చేయాలి. పెళ్ళికి 4 వారాలు ఉంది అన్నప్పుడు మొట్టమొదటి మీరు చేయాల్సింది ఏంటంటే మీ మెడికల్ కండిషన్ ఎలా ఉంది, మీకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, సౌందర్యపరంగా ఎలాంటి ఏమన్నా సమస్యలు ఉన్నాయా, ఇది తెలుసుకోవాలి. ముఖ్యంగా స్కిన్ గురించి, మీ బాడీ, మీ స్కిన్ టైప్ ఏమిటి, దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి వాటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటివన్నీ కూడా మీరు డాక్టర్ని అడిగి తెలుసుకోవాలి. కొంతమంది ఇంట్లో పాటించేటువంటి సహజసిద్ధమైనటువంటి పద్ధతులను ఎంచుకుంటారు. అంటే ఏమన్నా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని తగ్గించుకోవడానికి ట్రై చేస్తారు. కానీ అది ఆ స్కిన్ ప్రాబ్లం అనేది ఇంటి చికిత్సలతో తగ్గుతుందా, ఏదైనా మెడికల్ ట్రీట్మెంట్ అవసరమా, ఇది తెలుసుకోవాలి. కానీ ముందు వైద్య సలహా అనేది తీసుకోవాలి. ఒకవేళ పొడి చర్మం ఉందనుకోండి మీకు, లేదా కంటి కింద వలయాలు ఉన్నాయనుకోండి, లేదా మడమలు పగిలాయనుకోండి, సన్ ట్యాను, ఇతర సమస్యలు ఉన్నాయనుకోండి, వీటిని ఐడెంటిఫై చేయాలి. ముందు ఐడెంటిఫై చేసి ఎలాంటి లేపనాలు వాడాలి, లేకపోతే ఇంటర్నల్గా ఎలాంటి ఔషధాలు, ఆయుర్వేద ఔషధాలు చక్కనే ఉంటాయి, ఇవి తీసుకోవాలి. ఇవన్నీ ముందు డిసైడ్ చేసుకోవాలి. పెళ్ళికి 4 వారాల ముందు ఒకసారి మీకు ఒకవేళ అన్వాంటెడ్ హెయిర్ ఇలాంటివి ఏమైనా ఉంటే వ్యాక్సింగ్ చేయించుకోవచ్చు. అది ఎక్స్టర్నల్, అది అంతగా ఇబ్బంది ఉండదు. కాకపోతే మంచి ప్రొఫెషనల్ దగ్గర చేయించుకోవాలి. దీంతో ఈ పెళ్లి టైంలో వ్యాక్సింగ్ చేసినప్పుడు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఇక ఈ మ్యారేజ్కి ఏ తరహా, ఒకవేళ ఈ మధ్యకాలంలో మైల్డ్ మేకప్ వేసుకుంటున్నారు, అయితే ఏ తరహా మేకప్ వేసుకోవాలి, ఎలాంటి కాస్మెటిక్స్ ఉపయోగించాలి, వీటిని ఇప్పుడే కొనాలి. అంటే 4 వారాల ముందు నుంచే ట్రై చేయండి. దీంతో ఒకవేళ మీకు ఎలర్జీ ఏమన్నా ఉంటే, ఎలర్జీ ఏమన్నా వచ్చే అవకాశం ఉంటే ముందుగానే తెలుస్తుంది. అలాంటప్పుడు ఆ వస్తువుల్ని, ఆ మేకప్స్ని వేసుకోకుండా మీరు ఉండొచ్చు. ఎందుకంటే పెళ్లి టైంలో మీరు వేసుకుంటే ఎలర్జీ వస్తే ఇంకా చూడండి ఎట్లా ఉంటుందో. ఇక
ఇప్పుడు నుంచే అంటే 4 వారాల ముందు నుంచే రోజు కూడా కనీసం 4-5 లీటర్ల నీళ్లు తాగండి. 4-5 లీటర్ల నీళ్లు తాగాలి. ఎందుకంటే ది బెస్ట్ కాస్మెటిక్స్ ఈ ప్రపంచంలో ఏమిటంటే నీళ్లు. అంటే నీళ్ళని తాగటం వల్ల మీరు చక్కటి గ్లోతో కనిపిస్తారు. దీనివల్ల శరీరం లోపల ఉండేటువంటి టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్ళిపోయి చర్మం చాలా బ్రైట్గా కనిపిస్తుంది. ఇక మరొక విషయం, ప్రతి 2 డేస్కి ఒకసారి, ప్రతి 2 రోజులకు ఒకసారి ఈ ఫేషియల్స్ మనం చాలా ఈ కార్యక్రమంలో చెప్పుకున్నాం. ఫేస్ మాస్కులు, ముఖానికి లేపనాలు, వీటిని వేసుకుంటూ ఉండండి. అలాగే వారానికి 2 సార్లు ఎక్స్ఫోలియేషన్ కూడా చేసుకోండి. అంటే మృతకణాలు తొలగించేలాగా చేసుకునేటువంటి ప్యాక్స్, వీటిని కూడా మనం తెలుసుకున్నాం ఈ కార్యక్రమాల్లో. అలాగే మరొక ముఖ్యమైన సూచన, డ్రై బ్రషింగ్ చాలా అద్భుతమైన ఫలితం చూపిస్తుంది. అంటే జస్ట్ డ్రైగా ఉన్న బ్రష్ తోటి రుద్దుకోవటం, ఇలా డ్రై బ్రషింగ్ చేయండి. దీనివల్ల ఈ డబల్ చిన్ను, తర్వాత క్రౌ మార్క్స్, ముఖ్యంగా ఈ చర్మం పైన కొంతమందికి సెల్యులైట్ ఉండి కదుములుగా చర్మం ఉంటుంది. అలాంటి సెల్యులైట్ సమస్యలు ఏమైనా ఉంటే తగ్గుతాయి. ఇక ఎక్సర్సైజ్ మీకు అలవాటు లేకపోతే ఇప్పుడు స్టార్ట్ చేయండి మైల్డ్గా. ఎందుకంటే ఈ ఎక్సర్సైజ్ ఎందుకు చెబుతున్నానంటే బరువు తగ్గటానికి కాదు. అంటే ఈ 4 వారాల్లోనూ మీరు ఏదో బరువు తగ్గిపోరు, కానీ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, ఫిట్గా ఉంటారు. ఎంతసేపు అయినా పెళ్ళిలో కూర్చోగలిగేటటువంటి ఆ శక్తి సామర్థ్యాలు మీకు వస్తాయి. ఇక హెయిర్ కట్ విషయం, హెయిర్ కట్ చేయించుకోవటం కానీ, లేదా జుట్టుకి ఏదన్నా హెర్బల్ డైస్ ఇలాంటివి వేసుకోవటం కానీ, ఇలాంటివి ఏమైనా చేసుకోవాలనుకుంటే ఇప్పుడే మీరు ట్రై చేయండి. దీంతో ఒకవేళ అది బాగాలేకపోయినా తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి మీకు టైం ఉంటుంది. 4 వారాలు ఉన్నాయి కాబట్టి. ఇక కెమికల్స్ విషయంలో ఎప్పుడు కూడా వీటికి దూరంగా ఉండండి. సన్స్క్రీన్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. ఒకవేళ మీ గోళ్ళు మీకు పొడుగ్గా లేవనుకోండి, మీకు గోళ్ళను పెంచుకోవాలని ఉందనుకోండి, అప్పుడు ఇప్పుడు నుంచే స్టార్ట్ చేయండి. దీనికోసం రోజు రాత్రి పడుకునే ముందు మరి గోళ్ళు పెరగాలి కదా, కాస్త ఆలివ్ ఆయిల్ తీసుకొని ఆ గోళ్ళకి రాసుకుంటూ ఉండండి. దీంతో ఆ బ్లడ్ ఫ్లో పెరుగుతుంది, స్టిమ్యులేట్ అయ్యి గోళ్ళు పెరగటం స్టార్ట్ అవుతాయి. ఇలాగా ఈ 4 వారాల ముందు నుంచి మీరు ఈ పద్ధతులన్నీ పాటించండి. సరే, ఇక అక్కడ నుంచి మీరు కొంచెం ముందుకు వచ్చి ఒక వారం రోజులు గడిపేశారు. 3 వారాల ముందు ఏం చేయాలి ఇది కూడా తెలుసుకుందాం. క్లెన్సింగు, టోనింగు, మాయిశ్చరైజింగు ఇవి ఒక క్రమ పద్ధతిలో చేయాలి. ఎప్పుడు కూడా బ్యూటీ రొటీన్లో ఫస్ట్ ఏం చేయాలంటే క్లీన్ చేయాలి. అంటే చర్మాన్ని శుభ్రపరచుకోవాలి, క్లెన్సింగ్. తర్వాత సాగకుండా చర్మం టోనింగ్ అని అంటాం, అంటే బిగుతుగా చేయాలి. తర్వాత ఫైనల్గా ఈ వాతావరణ ప్రతికూలతల నుంచి రక్షించుకోవడానికి మాయిశ్చరైజర్ ఇవి రాసుకోవాలి. సో క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ ఈ పద్ధతులు ఫాలో అవ్వండి. వారానికి ఒకసారైనా మీకు ఈ ముఖానికి మనం ఈ లేపనాలు చెప్పుకున్నాం కదా చాలా, వీటిని ప్రయోగిస్తూ ఉండండి, ఫేషియల్స్ చేయించుకుంటూ ఉండండి. ఇంతకు ముందు వారంలో మనం చెప్పుకున్న పద్ధతులు కూడా ఈ వారం కూడా కంటిన్యూ చేస్తూ ఉండండి. అలాగే కెమికల్ పీల్స్ ఎప్పుడు చేయించుకోకండి, అంటే కెమికల్ పీల్స్కి దూరంగా ఉండండి. న్యాచురల్ ప్యాక్స్కే ప్రాధాన్యత ఇవ్వండి. ఇక 3 లేదా 4 రోజులకు ఒకసారి మీరు మేనిక్యూర్ అలాగే పెడిక్యూర్ చేసుకోండి. అంటే ఈ చేతుల్ని అలాగే పాదాలని వీటిని శుభ్రంగా చేసుకునేటువంటి పద్ధతుల్ని పెడిక్యూర్, మేనిక్యూర్ అంటారు. వీటిని కూడా మనం ఈ కార్యక్రమంలో తెలుసుకున్నాం. వీటిని చేసుకుంటూ ఉండండి. అప్పుడు పాదాలు, ఎందుకంటే వాటికి గోరింటాకులు పెట్టాలి, తర్వాత వాటిని ఫోటోలు తీస్తారు ఆ గోరింటాకుల్ని. కాబట్టి మేనిక్యూర్, పెడిక్యూర్ చేసుకుంటూ ఉండండి. దీంతో కాళ్ళు చేతులు మెరుస్తూ కనిపిస్తాయి. ఇక ఈ మోచేతుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఎక్స్ఫోలియేషన్ అనేది చాలా ముఖ్యం. అంటే ఇక్కడ ఉండేటటువంటి నలుపు తగ్గాలంటే మృతకణాలు వెళ్ళిపోవాలి. సో ఎక్స్ఫోలియేట్ చేసుకోండి. అలాగే ఈ బాహుమూలలు, చంకలు కూడా నల్లగా ఉంటాయి కాబట్టి ఆ భాగాల పైన కూడా మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. రోజు రాత్రి పడుకునే ముందు ఆలివ్ నూనె కాస్త తీసుకొని ఆ చర్మానికి రాసుకొని మృదువుగా మసాజ్ చేసుకోండి. దీంతో చర్మం ఆ లైఫ్తో కనిపిస్తుంది, ఆ జీవాన్ని సంతరించుకుంటుంది. ఇక ఆహారం విషయంలో ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. మరీ డీప్ ఫ్రైలు తింటాం, తర్వాత బయట కొనుక్కునే ఆ ప్యాకేజ్డ్ ఫుడ్స్ తింటాం, ఫాస్ట్ ఫుడ్స్ తింటాం, మెయిన్గా సాల్ట్ ఎక్కువగా ఉండేటువంటి పదార్థాలు, అంటే లోపల నీరు చేరి కళ్ళన్నీ ఉబ్బుతాయి కాబట్టి ఉప్పు ఎక్కువ ఉండేటువంటి పదార్థాలు తింటాం, ఇలాంటివి చేయకండి. వీటి నుంచి దూరంగా ఉండండి. సాత్విక ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ ఇది తీసుకుంటూ ఉండండి. ఇక యాంటాక్సిడెంట్స్ ఉండేటటువంటి ఫ్రూట్స్ వీటిని బాగా తీసుకుంటూ ఉండండి. బొప్పాయి కానీ, పుచ్చకాయ కానీ, తర్బూజా కానీ, ఇలా నీటి పండ్లు ఉంటాయి కదా, ఆ బ్రైట్ కలర్లో కనిపించేవి, వీటిని తీసుకుంటూ ఉంటే చర్మం మంచి గ్లోతో కనిపిస్తుంది. ఇక దంతాలు, ఈ దంతాలను కూడా ఎప్పుడు కూడా శుభ్రం చేసుకుంటూ ఉండండి. అనేక దంతధావన చూర్ణాలు, డెంటల్ కేరు ఈ కార్యక్రమాల్లో మనం చెప్పుకున్నాం.
దీంతో ఆ పెళ్లి టైంలో మీరు నవ్వినప్పుడు చాలా అందంగా కనపడతారు. ఇక స్నానం టైంలో స్నానానికి ఒక రొటీన్ పాటించాలి. స్నానానికి పాలు కానీ లేదా కొబ్బరి పాలు, స్నానానికి ముందు పాలు తలమే పోసుకోండి, లేదా కొబ్బరి పాలనైనా పోసుకొని కాస్త రుద్దుకోండి. దీంతో జుట్టు కుదుళ్ళు అలాగే మీ స్కిన్ అంతా కూడా చాలా బ్రైట్గా కనిపిస్తుంది, అంటే ఒక గ్లోతో మెరుస్తూ కనిపిస్తుంది జుట్టు. కాబట్టి పాలు అలాగే కొబ్బరి పాలు వీటిని ఉపయోగించి మసాజ్ చేసుకోండి స్నానానికి ముందు. దీంతో స్కిన్ బాగా కనిపిస్తుంది. వీటన్నిటితో పాటు బెస్ట్ అంటే రెస్ట్ ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అంటారు. కాబట్టి కనీసం 8 గంటల పాటు హాయిగా ప్రశాంతంగా నిద్రపోండి. నిద్రపోతే మీ ఫేస్ గ్లోతో కనిపిస్తుంది. అలాగే మరొక విషయం, మామూలు కొంతమంది లక్షలు పెట్టి ఈ మధ్య డ్రెస్సులు కొంటున్నారు. తీరా అవి ఆ టైంలో వేసుకున్నప్పుడు ఒక్కోసారి పేలవంగా కనిపిస్తాయి. కాబట్టి అలాంటి డ్రెస్సులు ఒకవేళ కొనుక్కుంటే వాటిలో ఏదన్నా సమస్యలు ఉన్నా లూజ్గా ఉండటం, టైట్గా ఉండటం, మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడే ధరించి చూసుకోండి. ఇలాగ అయిపోయింది, ఈ వారం గడిపేశారు. ఇక 2 వారాల ముందు ఏం చేయాలి ఇది కూడా తెలుసుకుందాం. పెళ్ళిలో మేకప్ అనేది మస్ట్ అయిపోయింది ఈ రోజుల్లో. కాబట్టి పెళ్ళికి అలా మేకప్ చేసుకోవాలి, ఎలాంటి హెయిర్ స్టైల్ వేసుకోవాలి అన్నీ ఒకసారి ముందుగానే మీరు వేసుకొని చెక్ చేసుకోండి. దీంతో అది మీ ముఖానికి నప్పుతుందా లేదా అనేది మీకు అర్థమవుతుంది. ఇంతకు ముందు చెప్పినటువంటి పద్ధతులన్నింటినీ మీరు కంటిన్యూ చేయొచ్చు. చేస్తూ కొత్త వాటిని క్రమంగా చేర్చుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా ఈ టైంలో ఇంట్లో ఉండటానికే ట్రై చేయండి. ఎందుకంటే బయటికి వెళ్తే ప్రాబ్లం. బయటికి ఒకవేళ వెళ్ళాల్సి వస్తే అప్పుడు సన్ను నుంచి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. గొడుగు తీసుకెళ్ళండి. అలాగే తలకి ప్రతి 2 రోజులకు ఒకసారి గోరువెచ్చని నూనె తీసుకొని మసాజ్ చేసుకుంటూ ఉండండి. నువ్వుల నూనె అయితే మంచిది, లేదా కొబ్బరి నూనెనా వాడుకోవచ్చు. గోరువెచ్చగా చేసి మసాజ్ చేసుకోండి. నువ్వుల నూనె, ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే బాదం నూనె, తర్వాత ఆప్షన్ ఆలివ్ నూనె. ఇవి ఏవైనా ఈ సహజమైనటువంటి ఆర్గానిక్ ఆయిల్స్, వీటిని వాడి బాగా మసాజ్ చేసుకోండి. గోరువెచ్చగా ఉండాలి ఆ నూనె అనేది. అలాగే మరొక విషయం, ఏదైనా మీకు ఇష్టమైనటువంటి బొప్పాయి పండు కానీ అరటిపండు కానీ ఇలా ఏదన్నా ఒక పండ్ల తాలూకు గుజ్జు తీసుకోండి. తీసుకొని దానికి బరగ్గా ఉండేటువంటి చక్కెర కలపండి. పండ్ల గుజ్జు, చక్కెర 2 కలిపి శరీరానికి మొత్తానికి పూసుకొని బాగా స్క్రబ్ చేసుకోండి, బాగా రుద్దుకోండి. ఇలాగా 4-5 రోజులకు ఒకసారి చేస్తూ ఉండండి. దాంతో ఎక్స్ఫోలియేషన్ జరిగి చర్మం చాలా బ్రైట్గా కనిపిస్తుంది. ఇక ఈ ముఖానికి లేపనాల కోసం మొత్తం కూడా ఎప్పుడు కూడా సహజ సిద్ధమైన పదార్థాలనే వాడుతూ ఉండండి. ఇంకా జుట్టును కూడా కాస్త ట్రిమ్ చేయించుకోండి. అయిపోయింది. ఇక వారం ముందు ఏం చేయాలి ఇది కూడా తెలుసుకుందాం. కనుబొమ్మలు ఒకవేళ మీకు బాగాలేకపోతే వాటిని జాగ్రత్తగా మీరు షేప్ చేయించుకోవచ్చు. పెళ్ళికి మరొక 2 రోజులు ఉంది అనగా తిరిగి ఒకసారి ఆ కనుబొమ్మలను ట్రిమ్ చేయించుకుంటే లుక్ బాగుంటుంది, అప్పటికప్పుడు కాకుండా. శరీరాన్ని మొత్తాన్ని కూడా స్క్రబ్ చేసుకుంటూ ఉండండి. దీంతో ఆ మలినాలన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక ఆహారం, దీంట్లో మీరు బాగా పండ్లు తీసుకోండి. అలాగే పండ్ల రసాలు, కొబ్బరి నీళ్ళు వీటిని ఎక్కువ తీసుకుంటూ ఉండండి. అలాగే ప్రశాంతంగా ఉండటానికి ట్రై చేయండి. అప్పుడు మీ ఫేస్లో ఆ కాంతి ప్రతిఫలిస్తూ ఉంటుంది. అందుకే రోజు కొద్దిసేపు మీరు చక్కగా మెడిటేషన్ చేయండి, లేకపోతే ఏదన్నా ఆర్ట్ మీద ఫోకస్ పెట్టండి. పెళ్ళి 4-5 రోజులు ఉంది అనగా అప్పుడు ఇక బ్లీచ్ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఆ బ్లీచింగ్ జోలికి వెళ్ళొద్దు. ఈ బ్లీచింగ్ టెక్నిక్స్ కూడా మనం ఈ కార్యక్రమాల్లో తెలుసుకున్నాం. అలాగే 3 రోజుల ముందు ఆఖరిసారి చేతులకి కాళ్ళకి మేనిక్యూరు, పెడిక్యూరు, అలాగే ముఖానికి ఫేషియల్, ఇంకా హెయిర్ మాస్కులు, అంటే జుట్టుని శుభ్రం చేసుకోవడానికి, జుట్టు బాగా కనపడటానికి హెయిర్ మాస్కులు ఇవి వేసుకోండి ఆఖరిసారి. ఇక తర్వాత మళ్ళీ వీటిని ట్రై చేయకండి. ఇక పెళ్ళికి ముందు రోజు తలస్నానం చేయండి. చేసేసి జుట్టుని బ్లో డ్రైయర్తో కాకుండా సహజసిద్ధంగా ఆరబెట్టుకోండి మేడ మీదకి వెళ్ళి. ఇక పెళ్ళికి ముందు రోజు ఎప్పుడు కూడా స్లీప్ అనేది చాలా ముఖ్యం. త్వరగా పడుకోండి. దీంతో సరిపడినంత నిద్ర ఉండి మీ చర్మం, మీ ఫేసు చాలా అందంగా కనిపిస్తాయి. ఇక పెళ్లి రోజు ఉదయాన్నే మంగళ స్నానం చేసి శరీరం మొత్తానికి కూడా మాయిశ్చరైజర్ పూసుకోండి. లైట్గా మేకప్ చేసుకొని అలాగే మీ డ్రెస్సులు అలంకరణతో సిద్ధం అవ్వండి. ఇలాగ చూశారు కదా, మనం ధనుసుని ఎంత వెనక్కి లాగితే బాణం అంత ముందుకు పోతుంది. అలాగే 4 వారాల నుంచి మీరు జాగ్రత్తలు తీసుకున్నారనుకోండి, పెళ్ళిలో మీరు తారలాగా, అంటే ఒక స్టార్ లాగా వెలిగిపోతారు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు. ఫోటోలలో బాగా వస్తారు, వీడియోలలో బాగా వస్తారు. చూసిన వాళ్ళు మిమ్మల్ని లైఫ్ లాంగ్ అలా గుర్తుంచుకుంటారు.
కాబట్టి కష్టే ఫలి అన్నారే, ఇలాగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీరు పెళ్లిలో బాగా కనిపిస్తారు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.